చూస్తున్నాం పాకిస్తాన్ క్రికెటర్లపై రగిలిపోతున్నారు అక్కడ అభిమానులు. పాక్లో కనిపిస్తే చంపేస్తామంటూ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాళ్ళు చెప్పులతో కొడతామని చెప్పేసి తిడుతున్నారు పాకిస్తానీలు. పలు చోట్ల పాక్ క్రికెటర్లకు పిండాలు కూడా పెడుతున్నారు. అలాంటి వైనం ప్రస్తుతం అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాక్ క్రికెటర్ల అంత్యక్రియల పోస్టులకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఆ పోస్టులని. ప్రస్తుతానికి ఇండియా ఆటగాళ్లే బెస్ట్ అని, అలాగే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా అని పాకిస్తానీలు చెప్తున్నారు. ఫ్యాన్స్ ఆగ్రహంతో ప్రస్తుతానికి పాకిస్తాన్ క్రికెటర్లు చావు భయంతో భయపడుతున్నారు. ఎవడు ఎట్నుంచి వచ్చి కాలుస్తాడో, ఎవడిపై బాంబుల దాడి ఎలా జరుగుతుందో అని చెప్పేసి ఆటగాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే వణుకు పుట్టిస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్ అందరూ ఆసియా కప్కి సంబంధించి విజయాన్ని సాధించిన ఇండియాని పొగుడుతున్నారు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు షోయబ్ అఖ్తర్, మాజీ ప్లేయర్ షోయబ్ అఖ్తర్ కూడా పాకిస్తాన్ టీంకి సంబంధించిన కోచ్ మైక్ హెసన్ని సెన్స్లెస్ కోచింగ్, మీది ఒక కోచింగేనా, అసలు ప్లేయర్స్ని ఇలా సెలెక్ట్ చేస్తారా, ఇంత పూర్ సెలెక్షనా, మ్యాచ్ మధ్యలో ఇలా మ్యాచ్ని గెలిపించే ప్లేయర్స్ హసన్ నవాజ్ కావచ్చు, సల్మాన్ మిర్జా, ఇలాంటి ప్లేయర్స్ని పక్కన పెట్టి మీరు రాజకీయాలు చేసి పనికిరాని చౌటలని, పాకిస్తాన్ రిప్రజెంట్ చేస్తూ పనికిరాని చౌటలని తీసుకెళ్లి ఆ మ్యాచ్లో కూర్చోబెట్టారా అని చెప్పేసి మాజీ ప్లేయర్ షోయబ్ అఖ్తరే సోషల్ మీడియా మాధ్యమంలో చాలా క్లియర్గా ఆయన కూడా చెప్పుకొచ్చాడు. అలాగే మనం చూస్తే టీవీ ప్రింట్ మీడియాలో పాకిస్తాన్కి సంబంధించిన టీవీ ప్రింట్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది, కుప్పకూలిపోయింది, అసలు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. సీనియర్ బ్యాట్స్మెన్ ఎవరైతే బాబర్ ఆజం కావచ్చు, మహమ్మద్ రిజ్వాన్ కావచ్చు, వీళ్ళందరినీ ఎందుకు సైడ్ లైన్ చేశారు, మీరు రాజకీయాలు చేశారు దీంట్లో అని చెప్పేసి అక్కడ ప్రింట్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా, అలాగే టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అక్కడి ప్రజలు, పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు కూడా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పీసీఆర్. अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से, हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा हुई ना, हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार हमारे पाकिस्तान में, मुल्क में क्या है, एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहे। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ, ये मुझे जवाब चाहिए। ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया, अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार मैं और गालियां कितने दूंगा इनको। अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? రైట్, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇండియా హమారా బాప్ హే, హమారా బాప్ రహేగా. ఇండియా మా నాన్న, పాకిస్తాన్కి నాన్న లాంటోడు అండ్ నాన్న లాగానే ఉంటాడు, గతంలో ఉన్నాడు, రానున్న భవిష్యత్తులో కూడా అలానే ఉంటుంది ఇండియా అని చెప్పేసి ఆయన ఫ్రస్ట్రేషన్ అయితే వ్యక్తం చేస్తున్నాడు. అలాగే మా నరాలు తెగిపోతున్నాయి, ఈ పాకిస్తాన్ ప్లేయర్స్ సరిగ్గా ఆడక మా పరువు తీసేస్తున్నారు, మా హోప్స్ ఇవన్నిటిని కూడా క్రష్ చేస్తున్నారు, మా నరాలు తెగిపోతున్నాయి, మేము అసలు హ్యాపీగా ఉండకూడదా, బతకనివ్వరా మమ్మల్ని హ్యాపీగా ఈ పాకిస్తాన్ ప్లేయర్స్, వీళ్ళ వల్ల మేము ఇలాంటి అన్ని తిట్లు, ఇలాంటి బాధను అనుభవిస్తున్నాం అని చెప్పేసి మొత్తానికి అయితే చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన చాలా క్లియర్గా ఐ లవ్ ఇండియా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ని కూడా ఇస్తున్నాడు. ఇండియా మా తండ్రి, ఇండియా పాకిస్తాన్కి తండ్రి అండ్ తండ్రిలా ఖచ్చితంగా ఎప్పటికీ ఉంటాడు, అది చాలా క్లియర్గా మాకు అర్థమవుతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే బాబర్ ఆజం లాంటి సీనియర్ బ్యాట్స్మెన్స్ని ఎందుకు పెట్టుకోలేదన్న దానికైతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఫ్యాన్ ఒక అభిమాని అని చెప్పుకోవచ్చు. ఈయన అయితే విరుచుకుపడ్డాడు, పాకిస్తాన్ ప్లేయర్స్పై విరుచుకుపడ్డాడు. మన విజువల్స్ కూడా ఒకసారి చాలా క్లియర్గా ఆ విజువల్స్లో కూడా చూద్దాం. చూడండి, పాకిస్తాన్ కెప్టెన్ ఆ స్టేజ్ నుంచి ఆ చెక్ తీసుకున్న వెంటనే కింద పడేశాడు, పక్కన పడేశాడు, నాకు అవసరం లేదు అని. ఆ యాటిట్యూడు, ఆ పొగరు, అది ఆడడంలో ఆ మ్యాచ్లో చూపిస్తే బాగుండేదేమో. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అది పక్కన పడేసి చూడండి, ఒక వెకిలి నవ్వు, ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చుకుంటూ పక్కకు వచ్చేస్తున్నాడు. సో మొత్తం మీద అయితే పర్ఫామ్ చేయడం చేత కాదు, కానీ అవసరం లేని యాటిట్యూడ్ మాత్రం చూపిస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్. ఈ యాటిట్యూడ్నే తప్పుపడుతున్నారు
పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు వీళ్ళందరూ ఇదే యాటిట్యూడ్ని తప్పుపడుతున్నారు. మీరు ప్లేయర్స్ సెలెక్షన్ నుంచి మొదలు పెడితే, మిడిల్ ఆర్డర్ నుంచి మొదలు పెడితే, కప్పు తీసుకునే సంఘటన కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటిలో కూడా మీ యాటిట్యూడ్ రాంగ్ ఉంది. మీ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు. ఏషియా కప్ని గెలవలేకపోయారు. మీరు తిరిగి వస్తే వేస్ట్. తిరిగి వస్తే మీ సంగతి చూస్తాం, మీ సంగతి చెప్తా అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు, ప్లేయర్స్, ప్రజలైతే వార్నింగ్స్ ఇస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమంలో చాలా క్లియర్గా. మీరు వెనక్కి వస్తే కప్పు లేకుండా అని చెప్పేసి ఆల్రెడీ మ్యాచ్ కంటే ముందే ట్రాల్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సల్మాన్ మిర్జా, మొహమ్మద్ నవాజ్ ఇలాంటి ప్లేయర్స్ అందరికీ ఆల్రెడీ వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి చాలా క్లియర్గా. ఫ్యూచర్లో పాకిస్తాన్కి సంబంధించిన ఏ స్క్వాడ్లో అయినా కూడా మొహమ్మద్ నవాజ్ ఉండొద్దు, సల్మాన్ మిర్జా ఉండొద్దు అని చెప్పేసి పర్సనల్గా వాళ్ళకే ఫోన్ చేసి మరి తిడుతున్నారు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ప్లేయర్స్ ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్కి తిరిగి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. మరి దుబాయ్లోనే కొంతకాలం, నాకు తెలిసి ఖచ్చితంగా దుబాయ్లోనే ఒక వారం 10 రోజులు కానీ 2-3 వారాలు కానీ అక్కడే గడిపిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే వీళ్ళకి ఆల్రెడీ థ్రెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మ్యాచ్ కంటే ముందే సోషల్ మీడియా మాధ్యమంలో ట్రాల్ చేశారు, థ్రెట్స్ని ఇచ్చారు. ఇప్పుడు పర్సనల్గా వాట్సాప్ కాల్స్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, డైరెక్ట్గా కూడా ఫోన్ కాల్స్ చేసి కూడా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా స్ట్రైట్గానే వార్నింగ్స్ ఇస్తున్నారు. పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే సైబర్ సెల్కి కూడా కంప్లైంట్స్ ఇచ్చారు, లా ఎన్ఫోర్స్మెంట్కి కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మాకు వార్నింగ్స్ ఇస్తున్నారు, రానున్న రోజుల్లో మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, దీనిపై మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా క్రైమ్కి సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కంప్లైంట్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఆ ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉంది, ప్రజలు ఏ లెవెల్లో వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారు, ఆ ప్లేయర్స్ ఆడకపోవడం, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటిని ఎంత వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా మీరు అందరు కూడా గమనించాలి. సో మొత్తానికైతే పాకిస్తాన్ ప్లేయర్స్ ఏషియా కప్లో గెలవడం చేత కాలేదు, కానీ యాటిట్యూడ్ మాత్రం చూపించారు. మనం ఒకసారి విజువల్స్లో చూద్దాం. కింద విజువల్లో చూడండి ఒక్కసారి. హారిస్ రాఫెల్ ఫ్లైట్స్ ఇలా కూలిపోయాయి, మిసైల్స్ని ఇలా పడేసామని చెప్పేసి క్రౌడ్ని ఉద్దేశిస్తూ అక్కడున్న భారత ప్రజలు, అభిమానులు, క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అటు స్టేడియం సైడ్ తిరిగి వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళకి హావభావాలతో చూపిస్తున్నాడు. రాఫెల్ ఫ్లైట్స్ ఇలా కూలిపోయాయి, మిసైల్స్ ఇలా పడిపోయాయి అని చెప్పేసి. సేమ్ అదే తరహాలో ఇండియన్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి గట్టి సమాధానం అయితే ఖచ్చితంగా ఇచ్చారు. వాళ్ళు కూడా అదే తరహాలో రౌఫ్ వికెట్ తీసిన తర్వాత కూడా సేమ్ అదే హావభావాలతోని మీ మిసైల్ కూలిపోయిందని చెప్పేసి ఇండియన్ ప్లేయర్స్ కూడా సరైన సమాధానాన్ని ఇచ్చారు. మొత్తానికైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్కి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. ఆసియా కప్ 2025 41 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ రెండు ఫైనల్స్లో వచ్చి 41 సంవత్సరాల తర్వాత ఆడుతున్న సమయంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. మొత్తానికైతే పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు అలాగే ప్లేయర్స్ వీళ్ళందరికీ గట్టి సమాధానం ఇచ్చింది ఇండియా అని చెప్పుకోవాలి. ప్రధాని మోదీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే క్రికెట్ గ్రౌండ్లో అయినా కావచ్చు, అలాగే వార్లో అయినా ఎక్కడైనా ఇండియానే గెలుస్తుంది, ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద పాకిస్తాన్ ప్రజలైతే చాలా చాలా అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళపై దాడులు చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని ఏ రకంగానైనా మిమ్మల్ని నాశనం చేస్తాం, రానున్న రోజుల్లో మీరు పాకిస్తాన్కి సంబంధించిన ఏ క్రికెట్ స్క్వాడ్లో కూడా ఈ ప్లేయర్స్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గానే థ్రెటన్ చేస్తున్నారు. మోదీకి సంబంధించిన ఆ ట్వీట్ని కూడా చూడండి. ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్, అవుట్కమ్ ఈజ్ ద సేమ్, ఇండియా విన్స్, కంగ్రాట్స్ టు అవర్ క్రికెటర్స్. గేమ్ ఫీల్డ్ అంటే క్రికెట్లో కూడా ఆపరేషన్ సింధూర్నే మన ప్లేయర్స్ ఆపరేషన్ సింధూర్నే ఎగ్జిక్యూట్ చేశారు. అవుట్కమ్ అక్కడైనా ఇక్కడైనా ఎప్పుడు ఇండియానే గెలుస్తుంది. అండ్ మన ప్లేయర్స్, మన క్రికెటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి నరేంద్ర మోదీ ట్వీట్ చేసుకొచ్చారు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ ప్లేయర్లకైతే చుక్కలు కనిపిస్తున్నాయి, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి. మరి తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏ రకంగా మరి టార్గెట్ చేయబోతున్నారు ప్రజలు. ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో అలాగే పర్సనల్గా వాళ్ళకి వాట్సాప్ చేస్తున్నారు, పర్సనల్గా కాల్ చేసి మరి థ్రెటన్ చేస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ సెల్కే వీళ్ళు కంప్లైంట్ చేసినట్టే అర్థం చేసుకోండి ఆ తీవ్రత ఏ లెవెల్లో ఉందనేది. సో ఒక్కసారి మనం ఆ విజువల్స్లో కూడా చూద్దాం. ఒక్కసారి చూడండి ఎంత యాటిట్యూడ్ని చూపించారు.
మ్యాచ్ జరుగుతున్న సమయం, మ్యాచ్ సిరీస్ జరుగుతున్నంతసేపు, ఆసియా కప్కి సంబంధించిన సిరీస్ జరుగుతున్నంతసేపు ప్లేయర్స్ని ఉద్దేశించి మాటలు విసిరేయడం కానీ, అలాగే మన ఆడియన్స్ని ఉద్దేశించి, అక్కడ ఉన్న ప్రజల్ని ఆడియన్స్ని ఉద్దేశించి హావభావాలతోని, అంటే మీ మిసైళ్ళు కూలిపోయాయి, ఇలాగా మీ రాఫెల్ జెట్స్ ఇలా పడిపోయాయి అని చెప్పేసి ఒక యాటిట్యూడ్ ఏదైతే వాళ్ళు ప్రదర్శించారో ఆ యాటిట్యూడ్కి ఇప్పుడు గట్టి సమాధానం పాకిస్తాన్కి సంబంధించిన ప్రజల నుంచే దొరకబోతుంది ఖచ్చితంగా. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ పాకిస్తాన్ క్రికెటర్లపై ప్రస్తుతానికైతే అక్కడ అభిమానులు అయితే రగిలిపోతున్నారు. పాక్ ప్లేయర్లు కనిపిస్తే చంపేస్తామంటూ చెప్పేసి మొత్తానికైతే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారి అసలు పాక్ అభిమానులు, పాక్ ప్రజలు, పాక్ పౌరసత్వం ఉన్న ప్రజలు వీళ్ళందరూ దుబాయ్లో ఎవరైతే మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. आप तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार हमारे पाकिस्तान में, मुल्क में क्या है? एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, केचे छोड़ रहा है। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ, ये मुझे जवाब चाहिए। ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, सही हो, हमसे हाथ नहीं मिलाया, अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार मैं और गालियाँ कितने दूंगा इनको।